వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కీర్తి క్రేవింగ్స్. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి. ఈరోజు చాలా సింపుల్గా రైస్లోకి సాంబార్ ఎలా చేయాలో చూద్దాం. దానికోసం 1 కప్పు దాకా కందిపప్పుని తీసుకున్నాను. ఇది ఒక 2-3 సార్లు బాగా కడిగి కుక్కర్లోకి తీసుకోవాలి. అలాగే ముక్కలుగా కట్ చేసిన 3 మీడియం సైజు టొమాటోలు వేసుకోవాలి. తర్వాత అవి మునిగే వరకు నీళ్లు పోసి ఒకసారి కలుపుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి 5 విజిల్స్ వచ్చేదాకా మనము కుక్ చేసుకోవాలండి. ఇవి కుక్ అయ్యేలోగా ఒక కడాయి పెట్టుకొని అందులోకి 2 స్పూన్ల దాకా ఆయిల్ వేసి, ఆయిల్ వేడయ్యాక 1/2 స్పూను ఆవాలు వేసి వేయించుకోవాలి. అవి వేగాక సన్నగా పొడవుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ తరుగు వేసి ఒకసారి కలుపుకొని ఒక రెమ్మ కరివేపాకు వేసి ఉల్లిపాయలు సగం వరకు కుక్ అయ్యేలా వేపుకోవాలండి. అప్పుడు మనకు తినేటప్పుడు క్రంచీగా తగిలి సాంబార్ చాలా డెలీషియస్గా ఉంటుంది. తర్వాత ఇందులోకి 1 కప్పు క్యారెట్, 1 కప్పు బంగాళాదుంప ముక్కలు వేస్తున్నాను. మీరు ఇంకా ముల్లంగి, మునక్కాయ అలా మీకు ఏవి అవైలబుల్గా ఉంటే ఆ వెజిటేబుల్స్ వేసుకోవచ్చు. ఇప్పుడు ఇవి ఉడకడానికి సరిపడా నీళ్లు పోసి మూత పెట్టి వీటిని ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలండి. ఈలోగా మనకి పప్పు చక్కగా ఉడికిపోయింది చూసారా. ఇప్పుడు మ్యాషర్తో లైట్గా మ్యాష్ చేయాలండి, ఎక్కువగా మ్యాష్ చేయకూడదు. మనకు తినేటప్పుడు పప్పు తగులుతూ ఉంటే సాంబార్ చాలా రుచిగా ఉంటుంది. ఇలా మ్యాష్ చేస్తే సరిపోతుందండి. ఈలోగా మనకి క్యారెట్, ఆలు కూడా బాగా ఉడికిపోయాయి. ఇందులోకి మనము మ్యాష్ చేసుకున్న పప్పును వేసుకొని కలుపుకుందాం. ఇప్పుడు మీ కర్రీ కన్సిస్టెన్సీకి తగినట్టుగా నీళ్లు పోసుకొని కలుపుకోవాలండి. తర్వాత 1/2 స్పూన్ దాకా కారం, 1/2 స్పూను సాంబార్ పొడి, అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఆల్రెడీ పప్పులో ఉప్పు వేసాం కాబట్టి ఎక్కువ పట్టదండి. ఒకసారి అంతా కలుపుకొని ఒక 5 నుంచి 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఈ సాంబార్ రైస్లోకి చాలా అమోఘంగా ఉంటుందండి. మనకి చింతపండు అలా ఏం అవసరం లేదు. చివరగా కొత్తిమీర కలిపి సర్వ్ చేసుకోవటమే అండి. మన సాంబార్ రెడీ అయిపోతుంది. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.